నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంటి వద్ద ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగింది. నిశ్చితార్థ వేడుక ప్రకటన అలా బయటకు వచ్చిందో లేదో శోభిత ధూళిపాళ్ల గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఆమె పుట్టుక దగ్గర నుండి నిన్నటి నిశ్చితార్థ వేడుక వరకు ఆమె ఏం చేసింది, ఎక్కడ చదివింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినీ కెరియర్ ఎలా జరిగింది, చైతు కంటే ముందు ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా, శోభిత ధూళిపాళ్లకి కూడా చైతు సెకండ్ బాయ్ ఫ్రెండా అనే ఆసక్తికర విషయాలను ఆమె రియల్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. ఇక శోభిత విషయానికి వస్తే ఏపీలోని తెనాలిలో 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. 16 ఏళ్లు వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత వైజాగ్లోని లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబై యూనివర్సిటీ HR కాలేజ్లో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకుంది. శోభిత ముందుగా ఒక మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టి 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత ఇండియా తరపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొంది. కానీ అక్కడ టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే శోభిత తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముందుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. అలా తనకు 2016 రామన్ రాఘవ్ 2.0లో విక్కీ కౌశల్ సరసన నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత కాలాకాండి, చెఫ్ అనే చిత్రాల్లో నటించింది. సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కానీ శోభిత నటనకు మాత్రం సరైన గుర్తింపు లభించడం లేదు. దీంతో టాలీవుడ్లో అవకాశాల కోసం ట్రై చేయడం స్టార్ట్ చేసింది. అలా 2018లో గూఢాచారి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మేజర్ సినిమాలో అతిథి పాత్రను చేసింది. అనంతరం ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. ఎక్కువగా వెబ్ సిరీస్లకి పరిమితం అయ్యింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ది బాడీ అనే హిందీ సినిమా చేసింది. అది అనుకున్నంత ఆడలేదు. ఇక మూథోన్ అనే సినిమాతో మలయాళంలో అడుగుపెట్టింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2లో ఓ పాత్ర చేసింది. ఇప్పటి వరకు శోభిత ఉత్తమ నటిగా ITA అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె హిందీలో 2-3 సినిమాలతో బిజీగా ఉంది. శోభిత అఫైర్స్ విషయానికి వస్తే ఈమె నాగ చైతన్యను ప్రేమించక ముందే ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రాతో అఫైర్ నడిపింది. 2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారట. చాలా రోజులు తమ బంధాన్ని కొనసాగించారట. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. నాగ చైతన్య 2017లో సమంతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బంధం 2021లో బ్రేక్ పడింది. ఇద్దరు విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం చైతు సింగిల్గా ఉన్నాడు. శోభిత ధూళిపాళ్ల, చైతు ఇంతవరకు కలిసి నటించలేదు. కానీ వీరిద్దరూ ముంబైలో ఓ ఈవెంట్లో మీట్ అయ్యారు. ఆ విధంగా పరిచయం జరిగింది. ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు. మొదట వీళ్ళు హోటల్ బిజినెస్లో పార్ట్నర్స్గా ఉన్నారు. ఇద్దరు ఐడియాలజీ ఒకటి కావడంతో అది కాస్త ఫ్రెండ్షిప్ దారి తీసింది. అప్పటికే సమంతతో విడిపోయిన నాగ చైతన్య శోభితతో ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాడు. దీంతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ముంబైలో ఓ హోటల్లో వీళ్ళిద్దరూ ప్రైవేట్గా మీట్ అయినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి యూరప్ టూర్ వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. ఒక రెస్టారెంట్ వీళ్ళిద్దరూ ఉన్న పిక్ వైరల్గా మారింది. తమ రిలేషన్ గురించి చైతు, శోభిత హింట్స్ ఇస్తూనే వచ్చారు. చైతు పోస్ట్ చేసిన వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి. అదే ప్లేస్లో తాను ఉన్నట్లు శోభిత కూడా హింట్ ఇస్తూ కొన్ని పోస్టులు చేసింది. ఇన్నాళ్లకు ఈ రూమర్సే నిజమయ్యాయి. 2024 ఆగస్టు 8 నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఇద్దరు కూడా కుటుంబ పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అయితే వీరి వివాహం విదేశాల్లో జరగనుంది. అక్కడ కూడా అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో నాగ చైతన్య, శోభిత. మరి శోభిత కూడా సమంతలా పెళ్లి తర్వాత సినిమాలు తీస్తుందా, లేక ఒప్పుకున్న ప్రాజెక్టు కంప్లీట్ చేసి హోటల్ బిజినెస్, కుటుంబాన్ని చూసుకుంటూ సినిమాలకు దూరం అవుతుందా అనేది చూడాలి.